ఒరే క్రిష్, నథింగ్ 3A సిరీస్ లాంచ్ అయిందంటగా. అవును, నథింగ్ 3A ప్రో, ఫ్లిప్కార్ట్ అలానే నథింగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాంచ్ చేశారు. ఏ మాటకా మాట, ఫోన్స్ చూడడానికి అయితే భలే ఉన్నాయిరా. అయినా నువ్వు గేమింగ్ ఎక్కువ ఆడుతావు కదరా, నీకు ఆ ఫోన్ సెట్ అవ్వు, ఆ ఫోన్స్ అయితే తీసుకోకు. అవునా? 3A కాదురా, 3A ప్రో తీసుకోవాలనుకుంటున్నా. లేదు, రెండు సేమ్ ప్రాసెసర్తోనే వస్తుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు నీకు. ఓడి అమ్మ, గొప్ప దెబ్బేసేసారు వీళ్ళు. పోనీ డిస్ప్లే తేడా ఉంటుందిగా. లేదు, సేమ్. సరే బ్యాటరీ అయినా డిఫరెన్స్. నో, సేమ్. మరి ఇంకేం డిఫరెన్స్ ఉంటుందిరా 3Aకి 3A ప్రోకి? అదే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరికి సూట్ అవుతుంది అలానే వీడియో యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడు. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళదు. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. మనం ఈరోజు ఈ వీడియోలో నథింగ్ 3A సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలానే ఈ ఫోన్ ఎవరికి సూట్ అవుతుంది, అండర్ 30K ప్రైస్ బడ్జెట్లో ఈ ఫోన్స్ బెస్టా కాదా అని అయితే డిస్కస్ చేద్దాం. ఈ నథింగ్ 3A బేస్ మోడల్ 24,999 అయితే లాంచ్ చేశారు. మీకు ఫస్ట్ సేల్లో కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే 2000 డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మనకి 23,000కి నథింగ్ 3A అయితే వస్తుంది. అలానే నథింగ్ 3A ప్రో 29,999కి అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే 2000 ఫోన్ 28,000కి అయితే వస్తుంది. ఇంకా వీళ్ళు ఫస్ట్ సేల్ హైప్ కోసం ఒక మార్కెటింగ్ స్టాండ్ అయితే వేశారు. మీకు డిస్ప్లే అయితే చేస్తాను, ఒకసారి చూడండి. దీని అయితే నమ్మకండి. వాళ్ళు మీ దగ్గర ఎలాంటి ఫోన్ ఉన్నా అసలు ఏం అడగకుండా మేము ఫోన్ అయితే ఎక్స్చేంజ్ చేసేసుకుంటాము. మీకు నథింగ్ ఆ ఫోన్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ ఫోన్ వాల్యూ మీకు ఇచ్చేసి నథింగ్ ఫోన్ అయితే ఎక్స్చేంజ్ చేసి మీకు ఇస్తాము అంటున్నారు. కానీ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోపలికి వెళ్తే వాళ్ళు డిస్ప్లే చేస్తుంది అయితే ఇది. సో ఈ ఎక్స్చేంజ్ స్మార్ట్ ఫోన్ ప్రాసెస్ అయితే నమ్మద్దండి. వీళ్ళు ఫస్ట్ సేల్ యొక్క హైప్ కోసం అయితే ఇలాంటి మార్కెటింగ్ స్టాండ్స్ అయితే వేస్తూ ఉంటారు. ఈ మాయలో అయితే మీకు పడకండి. అలానే అండర్ 30K బడ్జెట్ ఎవరైతే ఫోన్ ఉన్నారో వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి. మనకి March 11th iQOO Neo 10R అయితే లాంచ్ అవుతుంది. మీరు దాన్ని చూసుకొని ఆ రెండింటిలో ఏది బెస్ట్ ఫోన్ అనుకుంటే అప్పుడు అయితే చూస్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే వెయిట్ చేయండి. నథింగ్ 3A ప్రోకి డిఫరెన్స్ అయితే మీకు పెద్దగా ఎందులోనూ ఉండదు. డిస్ప్లే సేమ్ ఉంటుంది, ప్రాసెసర్ సేమ్ ఉంటుంది, ఇంకా బ్యాటరీ సేమ్ ఉంటుంది. బ్యాటరీ యొక్క కెపాసిటీ అయితే సేమ్ ఉంటుంది. ఇంకా మీకు మెయిన్ చేంజ్ ఎక్కడ వస్తుందంటే, మెయిన్ చేంజ్ మీకు కెమెరాలో అయితే చూస్తారు. మీరు కెమెరాలో నథింగ్ 3A మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి 2x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే 3A ప్రో చూసుకుంటే పెరిస్కోపిక్ జూమ్ అయితే ఇచ్చింటారు అనమాట. ఇది మనకి 3x వరకు పెరిస్కోపిక్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మెయిన్ డిఫరెన్స్ అయితే ఇది. అలానే ఇంకా ఫ్రంట్ కెమెరాకి వస్తే, ఫ్రంట్ కెమెరా నథింగ్ 3A మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలానే నథింగ్ 3A ప్రోలో మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఏమి ఉండదు ఫ్రంట్ కెమెరా. స్లైట్ చేంజెస్, మీకు కొంచెం షార్ప్నెస్ ఎడ్జెస్ అయితే క్లియర్గా అయితే ఉంటుంది ఈ ఫ్రంట్ కెమెరాలో. ఇంకా మనం ఈ నథింగ్ 3A యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగిటివ్స్ అయితే మాట్లాడుకుందాం మనం. ఇందులో ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి మనకి ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. నథింగ్ 3A ప్రో ఫోన్ పెడుతున్నారు, దానికంటే అడిషనల్ గా 2000 ఎక్స్ట్రా కాస్ట్ అయితే పెట్టుకోవాలి. అది మీ మైండ్ లో అయితే పెట్టుకోండి. ఈ సెకండ్ నెగిటివ్ వచ్చేసి IP68, 69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో ఉండదు. నథింగ్ 3A పక్కన పెట్టేద్దాం. అట్లీస్ట్ నథింగ్ 3A ప్రో మనం 30K ప్రైస్ బడ్జెట్ పెడుతున్నాం కదా, అక్కడ వాళ్ళు IP68, 69 వాటర్ రెసిస్టెంట్ వచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకా అలానే మనము ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో కూడా నన్ను డిసప్పాయింట్ అయితే చేసింది. ఇక్కడ మనకి LPDDR4X ర్యామ్, UFS 2.2 అయితే ఇచ్చారు. 30K ప్రైస్ బడ్జెట్లో 2.2, అట్లీస్ట్ 3 అనే ఇచ్చుంటే కొంచెం బాగుండేది. ఇది వీళ్ళు గేమింగ్ అయితే టార్గెట్ చేయలేదు, ఇట్స్ ఓకే. వీళ్ళు ఎంత కెమెరా సెంట్రిక్ ఫోన్ తీసుకొచ్చినా అట్లీస్ట్ 30K బడ్జెట్ ప్రైస్ రేంజ్ పెడుతున్నప్పుడు UFS 3.0 అన్న ఉంటే బెస్ట్ అని నాకు అనిపించింది. ఫోర్త్ నెగిటివ్ చూసుకుంటే ప్రాసెసర్. ఈ రెండింటిలో మనకి Snapdragon 7S Gen 3 ప్రాసెసర్తోనే వస్తుంది. కానీ 3A విషయానికి వస్తే 23,000, 25,000 దగ్గర ఓకే అని చెప్పుకోవచ్చు Snapdragon S Gen 3. కానీ 30,000 బడ్జెట్కి వెళ్తున్నప్పుడు Snapdragon 7S Gen 3 అక్కడ ప్రాసెసర్ వీక్ అయితే లేదు ఖచ్చితంగా. అక్కడ మీకు గుర్తుందా లేదా, Realme 14 Pro Plus సిరీస్ అయితే చూస్తుంటారు, అందులో కూడా సేమ్ వీళ్ళు ఇలాంటి పెరిస్కోపిక్ జూమ్ అయితే ఇచ్చిన్నారు. అలానే ప్రాసెసర్ సేమ్ Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ అయితే పెట్టారు. వీళ్ళు దాన్ని ఫాలో అవుతున్నట్టు అయితే నాకు అనిపించింది. 3A ప్రోలో ప్రాసెసర్ ఇంప్రూవ్ చేస్తుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా మనం పాజిటివ్ చూసుకుందాం. ఇందులో ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి డిజైన్. దీని యొక్క డిజైన్ అయితే నాకు నథింగ్ 3A చాలా బాగా నచ్చింది. 3A ప్రో కెమెరా బంప్ అయితే ఎక్కువైంది, దానివల్ల మనకి చూసేటప్పుడు లుక్ అయితే బాగుంటుంది, కానీ సర్ఫేసెస్ పైన మనం పెట్టినప్పుడు అన్ఈవెన్ గా అయితే ఉంటుంది. అలానే ఇంకా కెమెరాకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువైతే ఉన్నాయి. వీళ్ళు పెరిస్కోపిక్ జూమ్ ఇచ్చిన అంత బంప్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గించవచ్చు, కానీ ఇంకేం చేయలేము. ఈ డిజైన్లోనే బిల్డ్ క్వాలిటీ మనకి నథింగ్ 2A సిరీస్లో ప్లాస్టిక్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇందులో మనకి గ్లాస్ బ్యాక్ అయితే ఇచ్చున్నారు బ్యాక్ సైడ్. అలానే సైడ్స్ ఫ్రేమ్స్ అయితే మాత్రం ప్లాస్టిక్ తోనే వస్తాయి. సెకండ్ పాజిటివ్ చూసుకుంటే మనకి నథింగ్ UI. ఈ నథింగ్ UI అయితే చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. అన్వాంటెడ్ యాప్స్ అయితే మీకు ఇందులో రావు. ఇది Android 15 తో అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ లాంచ్ అయింది. ప్లస్ అలానే వీళ్ళు 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలానే 6 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తామని ప్రామిస్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇందులో మేజర్ పాజిటివ్ చూసుకుంటే కెమెరా. ఈ నథింగ్ 3A సిరీస్లో అల్ట్రా వైడ్ కెమెరా మాత్రమే సోనీ కెమెరా అయితే యూజ్ చేస్తారు. ఇంకా మిగిలిన కెమెరాస్ అండ్ మెయిన్ కెమెరాస్ ఏవైతున్నాయి అవన్నీ సామ్సంగ్ సెన్సర్స్ అయితే యూజ్ చేశారు.
నథింగ్ 3ఏలో మొత్తం 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ ఓఎస్ఏ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అలానే ఇంకో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇంకో థర్డ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్. ఇంకా ఈ టెలిఫోటో జూమ్కి వస్తే 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఓఎస్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా మనం మామూలుగా తీసుకోవాలంటే 10x అల్ట్రా జూమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది మనకి అంత క్లారిటీ అయితే ఉండదు. నథింగ్ 3A Pro ఒక కెమెరా స్పెసిఫికేషన్స్కి వస్తే 2 కెమెరాస్ సేమే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ఓఎస్ఏ కెమెరా ఏదైతే ఉందో మెయిన్ కెమెరా అది, అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఈ 2 సేమ్ ఉంటాయి. మనకి చేంజ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఓఎస్ పెరిస్కోపిక్ జూమ్ లెన్స్ అయితే వస్తుంది ఇందులో. ఇది మనకి 3x ఆప్టికల్ జూమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. డిజిటల్గా చూసుకుంటే 60x అల్ట్రా జూమ్ వరకు అయితే ఇది తీసుకోవచ్చు అనమాట. అలానే ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు దీనికి. సో ఇవి ఫ్రెండ్స్ నథింగ్ 3A Pro ప్రోస్ అండ్ కాన్స్ అయితే. ఈ ఫోన్స్ అయితే నథింగ్ 3A ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అది 125K బడ్జెట్లో బెస్ట్ ప్రైస్ అయితే అవుతుంది. మీరు ఫస్ట్ సేల్ కొనుక్కుంటే 2000 హాట్ డిస్కౌంట్ ఫోన్ 23,000 అయితే వస్తుంది. అక్కడ మీకు నథింగ్ 3A బెస్ట్ డీల్ అయితే అవుతుంది. నథింగ్ 3A Pro మాత్రం చూస్ అయితే తీసుకోండి. మీకు మెయిన్ కెమెరా అనుకుంటే వెళ్ళిపోండి. కెమెరాస్ కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వాలి వాళ్ళు. ప్రెసెంట్ అయితే అంత బాగా ఉండట్లేదని రివ్యూయర్స్ అయితే చెప్తున్నారు. నథింగ్ 3A Pro అయితే కొంచెం ఆలోచించి అయితే తీసుకోండి. నథింగ్ 3A తీసుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నథింగ్ 3A సిరీస్ ఫోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అలానే ఒక చిన్న మాట, ఎవరికైనా మన కంటెంట్ నచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఒకసారి అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీ ముందు తీసుకొస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.